ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అన్నీ మర్చిపోతాం. మంచుతో కప్పబడిన పర్వతాలు, గాలిలో తేలే మేఘాలు, ప్రకృతి తన అందాన్ని పూర్తిగా చూపించే ప్రదేశం. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది ఒక అనుభూతి, ఒక ప్రయాణం, ఒక జ్ఞాపకం. హిమాలయాల ఒడిలో దాగి ఉన్న ఈ స్వర్గం పేరు మనాలి. ఈరోజు మనం మొదలు పెట్టబోతున్నది మనాలి యొక్క పూర్తి ప్రయాణం. ఢిల్లీ నుండి మొదలై కుల్లు వ్యాలీ గుండా మంచు ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక అద్భుతమైన కథ. ప్రతి మలుపులో ఒక కథ, ప్రతి అడుగులో ఒక కొత్త అనుభవం, ప్రతి క్షణం మనసును తాకే ఒక అందం. ఇది కేవలం ఒక ట్రావెల్ వీడియో కాదు, ఇది ఒక అనుభవం. కనుక పూర్తిగా చూసి ఈ అనుభవాన్ని మీరు ఆస్వాదించండి. మనం మనాలి వెళ్ళే ప్రయాణం ఢిల్లీలో ఉన్న మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ మనకి మనాలి వెళ్ళడానికి ప్రైవేట్ బస్సెస్ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హర్యానా రోడ్ ట్రాన్స్పోర్ట్, ఢిల్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్, వీటికి సంబంధించిన బస్సెస్లో కూడా మనం ప్రయాణం చేయవచ్చు. ఈ ప్రయాణం సుమారుగా 10 గంటలకి ఢిల్లీ నుంచి మొదలైంది. ఇది ఢిల్లీలో చాలా బిజీ టైం. రోడ్లన్నీ బిజీగా వాహనాలతో పరుగులు తీస్తున్నాయి. ఈ టైంలో స్టార్ట్ చేయడం అంటే ఒక ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. నగర రద్దీని దాటుకుంటూ మన ప్రయాణం మొదలవుతుంది. కొంతసేపటికి నగరం వెనక్కిపోతుంది. హైవే మన ముందుకు తెచ్చుకుంటుంది. సూటుగా వెళ్ళే రోడ్లు, రెండు వైపులా పచ్చని పొలాలు. ఇక్కడి నుంచి ప్రయాణం స్మూత్ అవుతుంది. మనకు కూడా రిలాక్స్ అవ్వచ్చు. మధ్యాహ్నం తర్వాత ప్రకృతి పూర్తిగా మారిపోతుంది. ప్లెయిన్ ల్యాండ్ ఇప్పుడు పర్వతాలుగా మారుతుంది. హైవేలు ఇప్పుడు మెలికలు తిరిగే రోడ్లుగా మారుతాయి. ఇక్కడి నుంచే మన అసలు హిమాలయ ప్రయాణం మొదలవుతుంది. హిమాచల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంటుంది. ఈ దశలో మనతో పాటు వస్తుంది బ్యాస్ రివర్. ఈ నది మన ప్రయాణానికి ఒక సైలెంట్ మ్యూజిక్ లాంటిది. రోడ్డుకి ఒకవైపు పర్వతం, మరోవైపు లోతైన లోయ, క్రింద ప్రవహించే నది. ఈ దృశ్యం మనం మాటల్లో చెప్పలేము. సాయంత్రం సమయం ఈ ప్రయాణంలో అత్యంత అందమైన భాగం. మనం చేరుకుంటాం కుల్లు వ్యాలీకి. మనం కుల్లు చేరుకునేసరికి చీకటి క్రమంగా పెరుగుతుంది, కానీ మన ప్రయాణం ఇంకా అందంగా మారుతుంది. పర్వతాల మధ్య కనిపించే లైట్లు ఆకాశంలో నక్షత్రాల్లా మెరిసిపోతాయి. రోడ్లు ఇంకా మెలుకులు తిరుగుతూ మనల్ని మన గమ్యానికి తీసుకెళ్తుంటాయి. చల్లని గాలి, రాత్రి నిశ్శబ్దం ఈ ప్రయాణానికి ఒక ప్రత్యేకమైన ఫీల్ ఇస్తాయి. చివరికి సుమారు రాత్రి 9 గంటల సమయానికి మనం మనాలి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మన రోడ్డు మీద చూసుకున్నట్లయితే మంచు కనిపిస్తుంది. ఇది ఈరోజు మధ్యాహ్నం పడిన మంచు. ఈ మంచుని దాటుకుంటూ మనం మనాలిలోకి అయితే ఎంటర్ అవ్వాలి. ఇదే మనాలి ప్రైవేట్ బస్ స్టాండ్. మనం ఫైనల్గా మనాలి అయితే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక క్యాబ్ తీసుకుని నేను బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇప్పుడు సమయం 10:30 అవుతుంది. నేను బుక్ చేసుకున్న ద బంకర్ హాస్టల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ హాస్టల్ మొత్తం మంచుతో కవర్ అయితే ఉంది. నిన్న మొత్తం ప్రయాణం, చలి, అలసట ఇవన్నీ కలిసిపోయి ఒక గాఢమైన నిద్రలోకి నన్ను తీసుకువెళ్ళాయి. తెలియకుండానే ఉదయం వచ్చేసింది. మెల్లగా కళ్ళు తెరిచాను. బెడ్ పైనుంచి లేచి డోర్ దగ్గరికి వెళ్ళాను. హ్యాండిల్ పట్టుకున్న క్షణం చలితో చేతులు గడ్డగట్టినట్టు అయ్యాయి. డోర్ని మెల్లగా తెరిచాను. అప్పుడు నా కళ్ళ ముందు కనిపించిన దృశ్యం అంతా తెల్లగా, ఎక్కడ చూసినా మంచే. హాస్టల్ మొత్తం మంచుతో కప్పబడి ఉంది. రాత్రి పడిన మంచు ఇప్పటికీ నిశ్శబ్దంగా అక్కడే ఉంది. నా అడుగులు వేసే ముందు ఎవ్వరూ తాకని ఒక పర్ఫెక్ట్ వైట్ క్యాన్వాస్లా ఉంది. కొంచెం ముందుకు చూశాను. దూరంలో ఉన్న పర్వతాలు మంచుతో పూర్తిగా కప్పబడి ఆకాశాన్ని తాగుతున్నట్టున్నాయి. సూర్యుడు మెల్లగా వెలుగులు విరజిమ్ముతుంటే ఆ మంచు బంగారు రంగులో మెరిసిపోతుంది. ఆ క్షణం సమయం ఆగిపోయినట్టే అనిపించింది. చల్లని గాలి ముఖాన్ని తాకుతుంది.
ఊపిరి తీసుకుంటే అది పొగలా బయటకు వస్తుంది. చుట్టూ ఎలాంటి శబ్దం లేదు, పక్షుల స్వరం కూడా లేదు, కేవలం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం మనసును పూర్తిగా ప్రశాంతంగా మార్చేస్తుంది. మెల్లగా ఒక అడుగు ముందుకు వేశాను. మంచులో కాలు పడిన శబ్దం చుక్ చుక్ అని వినిపిస్తుంది. ఆ ఫీల్ మొదటిసారి అనుభవిస్తుంటే చిన్న పిల్లాడిలా ఆనందంగా అనిపించింది. ఆ క్షణం నేను ఏమీ ఆలోచించలేదు. గతం లేదు, భవిష్యత్తు లేదు, కేవలం ఆ క్షణమే ఉంది. ప్రకృతి మధ్యలో నేను మరియు ఈ మంచు ప్రపంచం. ఈ ఉదయం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. ఇదే మనాలి. ప్రతి ఉదయం ఒక కొత్త కథ చెబుతుంది. ఈ చల్లని వాతావరణంలో వెచ్చటి నీటితో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి నా ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాను. సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న నెహ్రూ కుండ్ వైపు నడుస్తూ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ముందున్న రోడ్డు మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ప్రతి అడుగు వేస్తుంటే రోడ్డు మీద ఎక్కడ చూసినా తెల్లటి మంచు మాత్రమే. ఈ రోడ్డు సాధారణ రోజుల్లో ఒక సాధారణమైన రోడ్డు, కానీ ఇప్పుడు ఒక సినిమా సెట్లా అనిపిస్తుంది. రెండు వైపులా యాపిల్ తోటలు, చెట్లపై ఆకులు లేవు, కానీ వాటి మీద మంచు కూర్చుని ఉంది. ప్రతి చెట్టు తెల్లని మంచుతో ఒక ఆర్ట్ పీస్లా కనిపిస్తుంది. ఇక్కడ నిశ్శబ్దం మన ప్రకృతిలో ఎంత లోతుగా ఉన్నామో గుర్తు చేస్తుంది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. సాధారణంగా ఎవరూ లేని ఈ ప్రదేశం మంచు పడిన తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్లా మారిపోయింది. కొంతమంది నడుస్తూ, కొంతమంది ఫోటోలు దిగుతూ, కొంతమంది స్నోలో ఆడుకుంటూ. ప్రకృతి ఒక చిన్న మార్పు చేస్తే ప్రదేశం పూర్తిగా మారిపోతుంది. చివరికి మనం చేరుకున్నాం. ఇదే నెహ్రూ కుండ్. ఇక్కడ నీరు హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీరు. కానీ ఇప్పుడు ఈ ప్రదేశం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. కొంచెం ముందుకు వెళ్తే నా కళ్ళ ముందు కనిపించే దృశ్యం బ్యాస్ రివర్. నది ఒడ్డులు పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఆ మంచు మధ్యలో చల్లని నీరు మెల్లగా ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల నీరు గడ్డగట్టినట్టుగా, కొన్ని చోట్ల మాత్రం ఇంకా కదులుతోంది. ఇది ప్రకృతి యొక్క రెండు రూపాలు, ఒకటి నిల్చున్నట్టుగా, మరొకటి ప్రవహిస్తున్నట్టుగా. ఇక్కడ వాతావరణం చాలా లివ్లీగా ఉంటుంది. చుట్టూ టూరిస్టులు ఫోటోలు తీసుకుంటూ, వీడియోలు షూట్ చేస్తూ, కొంతమంది చిన్న చిన్న స్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. యాక్ రైడ్స్, ట్యూబ్ స్లైడ్స్, స్నోలో పరుగులు, పిల్లల నవ్వులు, పెద్దల ఆనందం. ఈ ప్రదేశం ఒక చిన్న ఫెస్టివల్గా అనిపిస్తోంది. ఆ క్షణం నేను అక్కడ నిలబడి చూస్తూ ప్రకృతి అందం, మానవుల ఆనందం, ఇవి రెండూ కలిపిన ఒక పర్ఫెక్ట్ సీన్. ఇది కేవలం ఒక ప్రదేశం కాదు, ఒక అనుభవం. ఈ ప్రదేశం వద్ద ఆ అందమైన క్షణాలు గడిపిన తర్వాత మన ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు మన గమ్యం వశిష్ఠ టెంపుల్. రోడ్డు మీద ప్రయాణిస్తుంటే మంచుతో కప్పబడిన ఇల్లు, చిన్న చిన్న గల్లీలు మనల్ని పాత హిమాచల్ గ్రామంలోకి తీసుకెళ్తాయి. ఇది వశిష్ఠ గ్రామం. ఇక్కడ ఇల్లు పాతకాలపు స్టైల్లో చెక్కతో నిర్మించబడి ఉంటాయి. సన్నని వీధులు, రెండు వైపులా ఇల్లు, మధ్యలో మనం నడుస్తూ. ఇది ఒక ట్రావెల్ మాత్రమే కాదు, ఇది టైం ట్రావెల్లా అనిపిస్తుంది. ఇదే వశిష్ఠ టెంపుల్. మహర్షి వశిష్ఠుడికి అంకితం చేసిన ఆలయం. పురాణాల ప్రకారం ఇక్కడే వశిష్ఠుడు తపస్సు చేశారని చెబుతారు. అందుకే ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది. బయట చలి 0 డిగ్రీల దగ్గరగా ఉంది, కానీ ఈ లోపల ఈ వేడి నీరుని చూడండి. భూమి లోపల నుంచి వచ్చే జియోథర్మల్ ఎనర్జీ వల్ల ఈ నీరు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఈ నీటిలో చేతిని పెట్టగానే ఒక అద్భుతమైన రిలీఫ్. చలి వల్ల గడ్డగట్టిన శరీరం మెల్లగా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవైపు ఆలయం, మరోవైపు వేడి నీటి కుండలు, చుట్టూ మంచు. ఇది ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలిసిన ప్రదేశం.
ఇక్కడ కొన్ని నిమిషాలు కూర్చుంటే మనస్సు పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది. ఇక్కడికి వచ్చేవారు కేవలం టూరిస్టులు కాదు, భక్తులు, లోకల్ ప్రజలు అందరూ కలిసి ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన వాతావరణం ఇస్తారు. ఇప్పుడు వశిష్ఠ ఆలయం నుండి బయలుదేరాము. మన ప్రయాణం కొనసాగుతుంది. తర్వాత మన గమ్యం హిడింబాదేవి టెంపుల్. ప్రస్తుతం మంచు కురవడం వల్ల ఈ రోడ్లు అయితే సరిగ్గా ఉండవు. మనం బండి మీద వెళ్ళడం చాలా కష్టం, కనుక ఆటో లేదా క్యాబ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఆటోలో అయితే హిడింబా టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. ఆటోలో టెంపుల్ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చాం. ఇక్కడ నుండి కేవలం నడుచుకుంటూనే టెంపుల్ వరకు వెళ్ళాలి. ముందున్న దారి మంచుతో పూర్తిగా కప్పబడి ఉంది. రెండు వైపులా ఎత్తైన డియోడర్ చెట్లు మధ్యలో నడుస్తుంటే సూర్యరశ్మి కూడా కష్టంగా లోపలికి వస్తుంది. ఈ అడవి ఒక మిస్టీరియస్ ఫీల్ ఇస్తుంది. ప్రతి అడుగు మనం ఒక పురాణ కథలోకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. కొంత దూరం నడిచిన తర్వాత చెట్ల మధ్యలో మనకి కనిపిస్తుంది హిడింబాదేవి టెంపుల్. మంచు మధ్యలో నిలబడి ఉన్న ఈ ఆలయం ఒక పురాతన రహస్యంలా కనిపిస్తుంది. పూర్తిగా చెక్కతో నిర్మించిన ఈ ఆలయం హిమాచల్ ఆర్కిటెక్చర్కి ఒక ఉదాహరణ. ఈ ఆలయం మహాభారత కాలానికి చెందినది. హిడింబాదేవి భీముని భార్య. ఈ అడవుల్లోనే వారి కథ మొదలైంది. అందుకే ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక ప్రశాంతత అనిపిస్తుంది. బయట మంచు, లోపల ఆధ్యాత్మికత. ఒకవైపు గంటల శబ్దం, మరోవైపు నిశ్శబ్దం. ఈ కాంబినేషన్ మనసు పూర్తిగా కామ్ చేస్తుంది. ఆలయం దగ్గరే ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. అదే హిడింబాదేవికి సంబంధించిన యాగస్థలం. పురాతన కాలంలో ఇక్కడే బలులు ఇచ్చేవారని చెబుతారు. ఇక్కడే హిడింబాదేవి తనను తానే అర్పించుకుని బలి ఇచ్చినట్టుగా కూడా పురాణాల్లో చెబుతారు. అందుకే దీని మీద ఎవరు కాళ్ళు పెట్టకూడదని, పెట్టితే వాళ్ళకి భారీ ఫైన్ అయితే వేస్తారు. దీని పక్కనే కొంచెం దూరంలో మరొక ఆలయం ఉంది. అదే ఘటోత్కచ టెంపుల్. ఘటోత్కచుడు భీముడు మరియు హిడింబాదేవికి పుట్టిన కుమారుడు. మహాభారతంలో ఒక శక్తివంతమైన యోధుడు. ఇక్కడ ఆలయం అంటూ ప్రత్యేకంగా ఏముండదు. ఒక చెట్టు కింద ఘటోత్కచుని పూజిస్తారు. హిడింబాదేవి టెంపుల్ వద్ద ఆ మిస్టీరియస్ అనుభవం తర్వాత ఇప్పుడు మన ప్రయాణం దిగువకు మొదలవుతుంది. ఆ అడవిలో నుంచి కిందకి నడుస్తూ మంచుతో కప్పబడిన దారి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిందే. చెట్ల మీద ఉన్న మంచు గాలికి కింద పడుతూ ఒక న్యాచురల్ షవర్లా అనిపిస్తుంది. కొంత దూరం వచ్చాక మనం ప్రవేశిస్తాం మనాలి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఒక అడవి మాత్రమే కాదు, ప్రకృతి తన అసలు రూపంలో ఉండే ప్రదేశం. ఇక్కడ నిశ్శబ్దం మన హృదయ స్పందన కూడా వినిపించేలా ఉంటుంది. ఎత్తైన పైన్ చెట్లు, వాటి మీద మంచు పొర. సూర్యరశ్మి చెట్ల మధ్యలోంచి లోపలికి వస్తూ మంచు మీద పడితే ఒక గోల్డెన్ గ్లో కనిపిస్తుంది. ఈ దారిలో నడుస్తుంటే సమయం మెల్లగా కదులుతున్నట్టుంటుంది. ప్రతి అడుగు ప్రకృతిలో మన సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. మెల్లగా అడవి ముగుస్తుంది. మన ముందుకు వస్తుంది ఒక కొత్త ప్రపంచం. అదే ఓల్డ్ మనాలి. ఇక్కడ వాతావరణం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న కెఫేలు, చెక్కతో చేసిన ఇల్లు, చుట్టూ మంచు. బ్యాస్ రివర్ పక్కన నడుస్తూ కాఫీ వాసన, గాలి చల్లదనం. ఇదొక మంచి ఫీలింగ్. ఇప్పుడు మన చివరి గమ్యం మను టెంపుల్. ఈ ఆలయం చేరడానికి కొంచెం పైకి ఎక్కాలి. సన్నని వీధులు, రెండు వైపులా ఇల్లు, మధ్యలో మంచుతో కప్పబడిన దారి. ప్రతి అడుగు కొంచెం కష్టమే, కానీ ఆ అనుభవం విలువైనది. మను మహర్షి మనుషులకు సృష్టికర్తగా భావిస్తారు. పురాణాల ప్రకారం ప్రళయం తర్వాత మనువు ఇక్కడే నివసించాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి మనాలి అనే పేరు వచ్చింది. ఆలయం వద్దకు చేరుకున్నాక ఒక ప్రశాంతత మనసులోకి వస్తుంది. చుట్టూ మంచు, మధ్యలో ఈ పవిత్రమైన ఆలయం. ఇక్కడ నిశ్శబ్దం మాటల కంటే ఎక్కువ చెబుతుంది. ఈ ప్రయాణం అడవుల మధ్య నడకతో మొదలై
ఆధ్యాత్మికతతో ముగుస్తుంది. తర్వాత రోజు ఉదయం మన ప్రయాణం సోలంగ్ వ్యాలీ వైపు మొదలవుతుంది. సోలంగ్ వ్యాలీకి వెళ్ళడానికి మొదటగా మనం నెహ్రూ కొండ నుంచి క్యాబ్ ద్వారా బ్యాస్ బ్రిడ్జ్ వరకు వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి మనకి స్క్యూ బైక్ రైడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. క్యాబ్కి దాదాపుగా 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. స్క్యూ బైక్ టు అండ్ ఫ్రో 2000 నుంచి 3000కి పర్ పర్సన్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం బేరమాడితే 1500కి 1000 రూపాయలకి కూడా తీసుకువస్తారు. నేను ఎక్కబోయే స్క్యూ బైక్ అయితే ఇదే. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన ట్రిప్ ఇప్పుడు అడ్వెంచరస్ మోడ్లోకి వెళ్తుంది. బ్యాస్ రివర్పై ఉన్న ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మన రైడ్ మొదలవుతుంది. చల్లని గాలి, రోడ్డు మీద మంచు, ముందున్న పర్వతాలు. ఇది కేవలం రైడ్ కాదు, ఒక ఛాలెంజ్. మొదటి కిలోమీటర్లోనే రోడ్డు పూర్తిగా మారిపోతుంది. సాధారణ బ్లాక్ రోడ్ కాదు, ఇప్పుడు తెల్లని మంచు రోడ్. టైర్లు స్లిప్ అవుతాయేమో అనే టెన్షన్, అదే సమయంలో ఎగ్జైట్మెంట్. ప్రతి టర్న్ కొంచెం జాగ్రత్త, కొంచెం అడ్వెంచర్. గాలి వేగంగా ముఖాన్ని తాకుతూ చల్లని సూదుల్లా గుచ్చుకుంటుంది. కొంతసేపటి తర్వాత మనం చేరుకున్నాం సోలంగ్ వ్యాలీకి. చుట్టూ ఎత్తైన పర్వతాలు, వాటి మీద మంచు, మధ్యలో విస్తారమైన వ్యాలీ. ఇది ఒక సినిమా సెట్లా కనిపిస్తుంది. ఇక్కడ నిలబడితే మనకు ఒక చిన్న అనుభూతి వస్తుంది. మనం ఎంత చిన్న వాళ్ళమో, ప్రకృతి ఎంత గొప్పదో. తెల్లటి మంచు, నీలి ఆకాశం, మధ్యలో మనం. ఇది కేవలం ఒక వ్యూ పాయింట్ కాదు, ఇది అడ్వెంచరస్ హబ్. చుట్టూ చూస్తే ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాక్టివిటీలో ఉన్నారు. స్నో బైక్ రైడ్స్, ట్యూబ్ స్లైడ్స్, స్కీయింగ్, యాక్ రైడ్స్, ప్రతి చోట నవ్వులు, చీర్స్, ఎగ్జైట్మెంట్. మంచులో జారుతూ కిందుకు రావడం, ఆ చిన్న యాక్టివిటీ కూడా చిన్నపిల్లల ఆనందాన్ని తిరిగి తెస్తుంది. చలి, మంచు, మనం, ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. ప్రతి ఒక్కరూ ఫోటోలు తీసుకుంటూ ఈ క్షణం క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నిజానికి ఈ అనుభవం కెమెరాలో కాదు, మనసులో నిలిచిపోతుంది. సోలంగ్ వ్యాలీలో ఆ అడ్వెంచర్ తర్వాత మన ప్రయాణం ఇంకా ఎత్తుకు వెళ్తోంది. ఇప్పుడు మన తర్వాత గమ్యం రోహతంగ్ పాస్. ఈ రోడ్డు సాధారణ రోడ్డు కాదు, ఇది హిమాలయాల హృదయంలోకి తీసుకెళ్లే మార్గం. మెల్లగా వాహనం ఎక్కుతూ ఉంటుంది. రోడ్డు సన్నగా మారుతుంది. ఒకవైపు పర్వతం, మరోవైపు లోతైన లోయ. కొన్ని చోట్ల రోడ్డు పక్కనే మంచు గోడలు కనిపిస్తాయి. ఇది ఒక డ్రైవ్ కాదు, ఇది ఒక టెస్ట్. ఎత్తు పెరిగే కొద్దీ గాలి చల్లగా మారుతుంది. ఊపిరి తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇది మన భూమిపై ఉన్నామా లేదా ఆకాశంలో ఉన్నామా అనే ఒక సందేహం కలిగిస్తుంది. కొంతసేపటి తర్వాత చుట్టూ కనిపించే దృశ్యం పూర్తిగా మారిపోతుంది. ఎక్కడ చూసినా మంచు మాత్రమే. పర్వతాలు, రోడ్లు, వాహనాలు అన్నీ తెల్లగా. ఇది ఒక కలల ప్రపంచంలా ఉంటుంది. చివరికి మనం చేరుకున్నాం రోహతంగ్ పాస్. సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో హిమాలయాల అసలు శక్తిని చూపిస్తుంది. ఇక్కడ గాలి చాలా బలంగా వీస్తుంది. చలి ముఖాన్ని గుచ్చుకుంటుంది. కొన్ని సెకండ్లు కూడా నిలబడడం కష్టం. కానీ ఆ అందం మనల్ని అక్కడే నిలిపేస్తుంది. ఇక్కడ కూడా చాలామంది టూరిస్టులు ఉన్నారు. స్నో స్కూటర్స్, స్లైడింగ్స్, స్నో ఫోటోగ్రఫీ, ప్రతి ఒక్కరూ ఈ క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న గుడి వచ్చేసి వ్యాస్ నది గుడి. ఇక్కడే వ్యాస్ నది స్టార్టింగ్ పాయింట్గా చెప్పుకుంటారు. మరుసటి రోజు ఉదయం హిమాలయాల్లో మరో కొత్త అనుభవం కోసం మన ప్రయాణం మొదలైంది. ఈరోజు మన మొదటి గమ్యం జోగ్ని వాటర్ఫాల్. ఇది కేవలం ఒక జలపాతం కాదు, ఇది ఒక ట్రెక్, ఒక ప్రయాణం. ఈ ట్రెక్కి 2-3 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి వశిష్ఠ టెంపుల్ దగ్గర నుంచి, ఇంకొకటి వశిష్ఠ గ్రామం నుండి. మనం వెళ్ళబోయేది
గ్రామం చివరిలో ఉన్న దారి గుండానే. మొదటి అడుగు నుంచే ఇదొక అడ్వెంచర్ అని అర్థమవుతుంది. సన్నని దారి, రెండు వైపులా చెట్లు. మంచు పడే సమయంలో అయితే ఇది పూర్తిగా మంచుతో కప్పబడి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. చుట్టూ నిశ్శబ్దం, మధ్యలో చిన్న చిన్న నీటి ప్రవాహాలు. ఈ ట్రెక్ మనల్ని ప్రకృతికి మరింత దగ్గర చేస్తుంది. కొంతసేపటి తర్వాత మనం థర్డ్ స్టేజ్ వాటర్ఫాల్కి చేరుకుంటాం. ఇదే అతిపెద్ద వాటర్ఫాల్. మనం ఈ దారి గుండా వస్తే డైరెక్ట్గా థర్డ్ స్టేజ్ వాటర్ఫాల్కి అయితే వెళ్తాం. అదే వశిష్ఠ టెంపుల్ దగ్గర నుంచి వచ్చిన రూట్ అయితే ఫస్ట్ స్టేజ్ వాటర్ఫాల్కి వెళ్తాం. ఇదే ఈ వాటర్ఫాల్లో అసలు గమ్యం. ఎత్తైన పర్వతం నుంచి నీరు భారీగా కింద పడుతుంది. ఈ ఫైనల్ స్టేజ్ వాటర్ఫాల్ని చూసుకున్న తర్వాత మనం ముందుకు వస్తే ఇక్కడ ఒక రూట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కిందకు దిగితే రెండవ స్టేజ్ వాటర్ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నీటి ప్రవాహం మరింత బలంగా ఉంటుంది, కానీ మనం దగ్గరికి వెళ్ళడానికి ఉండదు. ఫెన్సింగ్ కట్టేసి ఉంటుంది. మరి కాస్త కిందకి వచ్చిన తర్వాత మొదటి స్టేజ్కి చేరుకుంటాం. ఇక్కడ వాటర్ఫాల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. రాళ్ళ మీద నుంచి జారుతూ వచ్చే నీరు ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తుంది. ఈ ట్రెక్ కష్టంగా అనిపించిన ప్రతి అడుగు విలువైనది. ఎందుకంటే గమ్యం మాత్రమే కాదు, ప్రయాణం కూడా అందంగా ఉంటుంది. జోగిని జలపాతం తర్వాత మన ప్రయాణం మరో ప్రత్యేకమైన ప్రదేశం వైపు సాగుతుంది. మన తర్వాతి గమ్యం నగ్గర్ క్యాసిల్. మనాలి నుండి నగ్గర్ వరకు ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు పర్వతాలు, మరోవైపు లోయలు, మధ్యలో వంకలు తిరిగే రోడ్లు. ఈ ప్రయాణం మనల్ని మెల్లగా ఒక పాతకాలపు ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కొంతసేపటి తర్వాత మనం చేరుకుంటాం నగ్గర్ గ్రామానికి. ఇది ఒక చిన్న గ్రామం, కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు చెక్క మరియు రాళ్లతో నిర్మించబడి ఉంటాయి. ఇది ఒక పాతకాలం సెట్లా అనిపిస్తుంది. గ్రామం మధ్యలో ఎత్తులో కనిపిస్తుంది నగ్గర్ క్యాసిల్. ఈ కోట ఒక రాయల్టీ ఫీల్ ఇస్తుంది. చెక్క మరియు రాళ్లతో నిర్మించిన ఈ నిర్మాణం హిమాచల్ ఆర్కిటెక్చర్కి ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఈ కోట లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లేదు. కొన్ని నెలల ముందైతే ఇక్కడి లోపలికి అలౌ చేశారు. ఈ కోట ఒకప్పుడు రాజుల నివాసం. కుళ్ళు రాజులు ఇక్కడ నివసించేవారని చెబుతారు. ఇది కేవలం ఒక కోట కాదు, ఒక చరిత్ర. ఈ గోడలు ఎన్నో కథలను చూసి ఉంటాయి. కోట బయటకు వచ్చి అక్కడ వ్యూ చూస్తే కింద కనిపించే వ్యాలీ అద్భుతంగా ఉంటుంది. కుల్లీ వ్యాలీ పర్వతాల మధ్య విస్తరించి ఉంటుంది. ఈ వ్యూ మనల్ని పూర్తిగా మైమరిపింపజేస్తుంది. అలా దాదాపుగా మనాలిలో ఉన్న అన్ని ప్రదేశాలను కవర్ చేసి ట్రిప్ని అయితే ఆల్మోస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత హోటల్లో చెక్అవుట్ చేసి మన తిరుగు ప్రయాణం అయితే మొదలవుతుంది. దానికోసం మనం మాల్ రోడ్లో ఉన్న బస్ స్టాండ్కి అయితే రావాలి. మాల్ రోడ్ని ఒకసారి చూసి అక్కడ షాప్స్లో మనకి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవచ్చు. మనాలి వచ్చాం కాబట్టి గుర్తుగా ఈ షాప్లో ఏదో ఒకటి కొనుక్కుని మన ఇంటికి తీసుకెళ్తే మన ట్రిప్కి ఒక జ్ఞాపకంగా మారుతుంది. ఇక్కడ షాపింగ్ అంటే కేవలం వస్తువులు కొనడం కాదు, హిమాచల్ హ్యాండ్ క్రాఫ్ట్స్, ఉలెన్ డ్రెస్సులు, చిన్న చిన్న స్మృతులు. ప్రతి షాప్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తర్వాత మనం ఢిల్లీ వెళ్ళే బస్సు ఎక్కి మన ప్రయాణం అయితే ముగించుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.